హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో రీసెంట్గా ఐఫాల్కన్ మన ముందుకు తీసుకొచ్చినటువంటి తన సరికొత్త సిరీస్ 43 ఇంచెస్ స్మార్ట్ టీవీకి సంబంధించి కంప్లీట్ ఇన్డెప్త్ రివ్యూని మీ ముందుకు తీసుకొచ్చాను. అంటే దీనికి సంబంధించినటువంటి ప్రో ఎలిమెంట్స్ ఏంటి, అలాగే దీనికి సంబంధించినటువంటి కాన్ ఎలిమెంట్స్ ఏంటి, అసలు ఈ ప్రైస్కి ఇది వర్తా కాదా, అలాగే ఈ టీవీని మనం పర్చేస్ చేయొచ్చా, చేయకూడదు అని అంటే ఎందుకు చేయకూడదు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో మీతోటి నేను ఇన్డెప్త్గా డిస్కస్ చేయబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ signing in. Welcome to my channel VaasuTechVlogs. Friends, almost all దీన్ని నేను ఒక 5 days నుంచి నా ప్రైమరీ టీవీ కింద యూస్ చేస్తున్నాను. అండ్ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ప్రోస్ అండ్ కాన్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించినటువంటి ప్రో ఎలిమెంట్స్ చూద్దాం, ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి కాన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించినటువంటి ప్రో విషయానికి వచ్చారో అన్నట్లయితే కనుక దీని బిల్ట్ క్వాలిటీ అనేది చెప్పుకోవచ్చు. సో సాధారణంగా ఈ బడ్జెట్లో మనకి సాధ్యమైనంత వరకు ఎక్కువ శాతం ప్లాస్టిక్ని యూస్ చేస్తుంటారు. సో దీని వెనకాల మీరు చూసారన్నట్లయితే ప్లాస్టిక్లో కూడా ఫుల్ హై అండ్ గ్రేడ్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ని యూజ్ చేశారు. అది చూడటానికి మీకు ఒక బీడు లాగా కనపడటం జరుగుతుంటుంది, అంటే ఒక మెటల్ టైప్ ఫినిష్ని మనకు తీసుకొచ్చారు. ఈవెన్ ప్లాస్టిక్ యూజ్ చేసిన సో టీవీ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా 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 తక్కువ. సాధారణంగా మనకి టీవీస్లో ఏమవుతుందంటే లోపల ప్లాస్టిక్ వాడటం వల్ల లోపల ఉండేటువంటి ఎలిమెంట్స్ హీట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఆ హీట్కి ఆ ప్లాస్టిక్ అనేది కొన్ని సంవత్సరాల తర్వాత ఆల్మోస్ట్ కరప్ట్ అయిపోయినట్లు అయిపోవడం జరుగుతుంటుంది. ఈవెన్ పౌడర్ లాగా అయిపోవడం జరుగుతుంది. సో అలాంటి క్వాలిటీ కాకుండా వీళ్ళు నెంబర్ 1 గ్రేడ్ ప్యానల్ని అయితే యూస్ చేస్తారు. సో దీని సహాయంతో మీకు ఎన్ని ఇయర్స్ ఈ టీవీని యూస్ చేసినా కానీ ఎంత టెంపరేచర్లో అయినా కానీ మాక్సిమం ఇది సస్టైన్ కాగలదని నేను అంటాను. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి మరొక ప్రో విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీని పిక్చర్ క్వాలిటీ గురించే మనం మాట్లాడుకోవాలి. సో దీంట్లో మీరు యూజువల్గా చూసారు అన్నట్లయితే రెగ్యులర్గా మనకి ఐపీఎస్ ప్యానల్స్ని సాధ్యమైనంత వరకు ఎక్కువ శాతం కంపెనీస్ అయితే ప్రొవైడ్ చేస్తుంటాయి. కానీ ఈ టీవీలో వచ్చేటప్పటికి మీకు A+ గ్రేడ్ ప్యానల్ని మనకి యూస్ చేశారు, విచ్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ద ఎల్జీ కంపెనీ అని చెప్పుకోవచ్చు. సో ఈ బడ్జెట్లో మనకి A+ గ్రేడ్ ప్యానల్ అంటే ఆసమ్ అని నేను చెప్తాను. ఈవెన్ ఇది మనకి HDRకి కూడా సపోర్ట్ చేయడం మరొక విశేషం. ఇక దీనికి సంబంధించినటువంటి క్వాలిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఆన్లైన్ స్ట్రీమింగ్ కంటెంట్లో కూడా మనకు బాగానే పెర్ఫామ్ చేస్తుంది. అలాగే ఆఫ్లైన్లో మీరు పెన్ డ్రైవ్ ద్వారా 4K వీడియోస్ని ప్లే చేస్తున్నా, లేదు అన్నట్లయితే కనుక మీరు హై డెఫినేషన్కి సంబంధించినటువంటి వీడియోస్ ఏమన్నా ప్లే చేస్తున్నా కానీ ఇది ఆసమ్గా వర్కౌట్ చేస్తుందనే చెప్పొచ్చు. సో దీనికి సంబంధించినటువంటి పిక్చర్ క్వాలిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక నేను ఆసమ్ అనే చెప్తాను. ఇక్కడ మీకు కెమెరాలో ఇది జస్టిస్ చేయట్లేదు, కానీ లైవ్గా దీనికి సంబంధించినటువంటి పిక్చర్ని మీరు చూసారు అన్నట్లయితే కనుక వీడియో క్వాలిటీ అయితే సూపర్బ్. సో ఇది మనం ఒక ప్రో ఎలిమెంట్ కింద పరిగణనలోకి తీసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీని ఆడియో క్వాలిటీ అనేది చెప్పుకోవచ్చు. సో ఈవెన్ ఆడియో క్వాలిటీ అనేది ప్రతి డీసెంట్గా ఉంది. సాధారణంగా మనకి ఈ బడ్జెట్లో వచ్చేటువంటి టీవీస్ అన్నింటిలో కూడా ఆడియో క్వాలిటీ ఏదైతే ఉందో ప్రాపర్గా ఉండదు. ఈవెన్ దో వీళ్ళు కూడా మనకి 20 వాట్స్కి సంబంధించినటువంటి 2 స్పీకర్స్ లెఫ్ట్లో ఒకటి రైట్లో ఒకటి ప్రొవైడ్ చేసినా కానీ సౌండ్ అనేది టూ గుడ్ అని చెప్తున్నాను. ఈవెన్ ఇందులో మనకి DTS అలాగే డాల్బీ డిజిటల్ అండ్ అట్ ద సేమ్ టైం స్టీరియోఫోనిక్ కూడా సపోర్ట్ చేయడం మరొక విశేషం. అంటే మీకు సౌండ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మరికొంత బెటర్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ మనకి థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలి అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ గో ఫర్ ఎనీ సౌండ్ బార్స్ లేదా డెడికేటెడ్ హోమ్ థియేటర్ సిస్టమ్స్. కాకపోతే నార్మల్గా వచ్చేటువంటి సౌండ్ క్వాలిటీ కన్నా ఇది కొంచెం బెటర్ ఉందనే చెప్పచ్చు. ఈవెన్ మీరు ఫుల్ వాల్యూమ్ పెట్టుకున్నప్పుడు కూడా మీకు స్పీకర్ నుంచి పగిలిపోయిన లాంటి వాయిస్ లేదా డిస్టర్బెన్సెస్ వాయిస్ అయితే మీరు ఇందులో చూడలేరు. ఇక్కడ మీరు చూడండి, ఆల్మోస్ట్ నేను జస్ట్ 14% ఆఫ్ ద వాల్యూమ్ మాత్రమే పెట్టాను. ఇప్పుడు నేను కంప్లీట్లీ 100% ఆఫ్ ద ఛార్జింగ్ పెట్టాను. సో ఈవెన్ ఇది కూడా 100 కూడా కాదు, ఇప్పుడు 100 ఛార్జింగ్ అయితే పెట్టాను. ఈ కంప్లీట్లీ 0 to 100 మొబైల్ ఫోన్ బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది? సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే 0 to 100 మీరు వాల్యూమ్ పెట్టుకున్నా కానీ మీకు ఎక్కడా కూడా సౌండ్ పెరుగుతుందే కానీ డిస్టర్బెన్సెస్ అనేవి రావట్లేదు. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ దిస్ క్లాస్ సెగ్మెంట్ అని చెప్పొచ్చు. సాధారణంగా మనకి ఈ బడ్జెట్ టీవీలో సౌండ్ ఎక్కువ పెట్టినప్పుడు, అంటే మోర్ దెన్ 70 పెట్టినప్పుడు మీకు అంత ఆడియో క్వాలిటీ అనేది క్లారిటీ రాకుండా జరుగుతూ ఉంటుంది. సో అలా కాకుండా ఈవెన్ ఇది 100లో పెట్టినా కానీ మీకు వాయిస్ క్లారిటీ అనేది ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ అని నేను చెప్తాను. దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇది అఫీషియల్ గూగుల్ సర్టిఫైడ్ టీవీ. అఫ్ కోర్స్ మనకి ఈ బడ్జెట్లో చాలా టీవీస్ అన్ని మనకి ఆండ్రాయిడ్ సర్టిఫైడ్ టీవీస్ వస్తున్నాయి.
ఉన్నాయి. సో ఈ ఆండ్రాయిడ్ సర్టిఫైడ్ టీవీస్ వల్ల మీకు వచ్చినటువంటి లాభం ఏంటి అంటే డైరెక్ట్గా మీకు ఇక్కడ డెడికేటెడ్ గూగుల్కి సంబంధించినటువంటి సర్వీసెస్ అన్నిటిని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే కనుక గూగుల్ ఫ్యూచర్డ్ అని, అలాగే గూగుల్ రికమెండేషన్స్ అని, ఇంకా ఇవే కాకుండా మీకు కావాల్సినటువంటి యాప్స్ ఏవైతే ఉన్నాయంటే యాప్ స్టోర్లోకి వెళ్ళి కూడా మీకు కావాల్సినటువంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈవెన్ దీంట్లో మనకి ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ అవుతున్నటువంటి ఆన్లైన్ స్ట్రీమింగ్ యాప్స్ అన్నిటిని కూడా అఫీషియల్గా తీసుకొని రావడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. లైక్ ఎరోస్ నౌ, జీ5, ఈవెన్ జియో సినిమా కూడా మనకు తీసుకొని వచ్చారు. ఒకవేళ మీరు కనుక జియో ప్రైమ్ యూజర్ అయినట్లయితే మీ మొబైల్ ఫోన్ సంబంధించినటువంటి ప్రైమ్ మెంబర్షిప్ ఏదైతే ఉందో మీరు టీవీలో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ హాట్స్టార్, వూట్, ఇట్లా ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఒక్క కేటగిరీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అంటే యాప్ అన్నిటి సపోర్ట్ని మన ముందుకు తీసుకొచ్చారు. సో దట్ మీరు స్లైడ్ లోడర్ ద్వారా అడిషనల్గా ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా మీరు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆన్లైన్ స్ట్రీమింగ్ కంటెంట్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దీంతో పాటుగా మరొక విశేషం ఏంటంటే అఫీషియల్గా మనకి నెట్ఫ్లిక్స్ సపోర్ట్ను కూడా తీసుకొచ్చారు. సో నెట్ఫ్లిక్స్ సపోర్ట్ తోటి మీకు కావాల్సినటువంటి ఆన్లైన్ స్ట్రీమింగ్ కంటెంట్ ఏదైతే ఉందో ఈ స్ట్రీమింగ్ కంటెంట్ అంతా కూడా మీరు వాచ్ చేయొచ్చు. కాకపోతే మనకి నెట్ఫ్లిక్స్ అకౌంట్ ఏదైతే ఉందో ఫ్రీగా రాదు, మనం పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. అదనంగా మెంబర్షిప్ని అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ ఏంటి అంటే దీనికి సంబంధించినటువంటి సెట్టింగ్స్లో మనం బ్లూటూత్ కనెక్టివిటీ సహాయంతో అడిషనల్గా మీరు మీ ఇంట్లోకి సంబంధించినటువంటి ఏదైనా ఒక బ్లూటూత్ యాక్సెసరీస్ని మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో దాన్ని బట్టి ఏమవుతుందంటే అంటే రెగ్యులర్గా మీకు ఏదైనా సౌండ్ బార్స్ని యూస్ చేసినా, లేదా బ్లూటూత్కి సంబంధించినటువంటి హెడ్ ఫోన్స్ని యూస్ చేసినా, లేదా బ్లూటూత్కి సంబంధించినటువంటి ఏదైనా ఒక ఆడియో సిస్టమ్ని యూస్ చేసినా దాన్ని డైరెక్ట్గా మీరు ఈ బ్లూటూత్ యాక్సెసరీ సపోర్ట్ సహాయంతో మీరు పేర్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. సాధారణంగా మనకి ఈ బడ్జెట్ ఆఫ్ స్మార్ట్ టీవీస్లో ఈ ఫీచర్ అనేది అవైలబుల్ ఉండదు. సో ఇది కూడా నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రో ఎలిమెంట్ అంటే బెస్ట్ కనెక్టివిటీ ప్రో ఎలిమెంట్ అని అనిపించింది. మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి సపోర్ట్ చేసేటువంటి మైక్రో డిమ్మింగ్ ఫీచర్. సాధారణంగా మనకి హై ఎండ్ అంటే ఫ్లాగ్షిప్ టీవీస్లో మాత్రమే ఇలాంటి ఫీచర్ని చూస్తూ ఉంటాం. సో అలాంటి ఫీచర్ని వీళ్ళు ఈరోజు మనకి బడ్జెట్ టీవీలో కూడా తీసుకొచ్చేశారు. సో అసలు మైక్రో డిమ్మింగ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు చూడండి మీకు ఇక్కడ స్క్రీన్ అంతా కూడా లైట్గా కనపడుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు ఆపరేట్ చేస్తుంటారో ఆటోమేటిక్గా దానికి సంబంధించిన తగ్గట్టుగా ఆటోమేటిక్గా మీకు బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి బ్రైట్నెస్ ఏదైతే ఉందో ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. చూడండి ఇప్పుడు ఆటోమేటిక్గా మనకి బ్యాక్గ్రౌండ్ బ్రైట్నెస్ అయితే ఇంక్రీజ్ అయింది. అండ్ మళ్ళీ ఎప్పుడైతే మీరు హోమ్ స్క్రీన్కి వెళ్ళిపోతారో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ బ్రైట్నెస్ అనేది తగ్గిపోయింది చూసారా. సో దీన్ని మైక్రో డిమ్మింగ్ అని అంటారు, అంతేగాని స్క్రీన్ బ్లీడింగ్ అయితే కాదు. ఇందాక చాలామంది నన్ను అడిగారు సో కొన్ని సందర్భాల్లో మనకి కార్నర్స్లో లైటింగ్ తక్కువగా వస్తుంది, స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూ ఏమైనా ఉందా అని చెప్పి. దట్ ఈస్ నాట్ ఏ స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూ, ఇది వచ్చేటప్పటికే మనకి మైక్రో డిమ్మింగ్ ఫీచర్ అని అంటాం. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఎక్కడైతే కలర్ రిక్వైర్మెంట్ ఉంటుందో, ఎక్కడైతే బ్రైట్నెస్ రిక్వైర్మెంట్ ఉంటుందో అక్కడ ఉన్నటువంటి బ్యాక్లైట్స్ ఏవైతే ఉన్నాయో మంచిగా ఫోకస్ అవుతుంటే బ్రైట్గా వెలగడం జరుగుతుంది. అండ్ ఎక్కడైతే మనకి బ్లాక్ అంటే రిక్వైర్మెంట్ లేని దగ్గర ఆటోమేటిక్గా అక్కడ బ్రైట్నెస్ అనేది తక్కువ రావడం జరగడం వల్ల మనకి ఏమవుతుందంటే బ్లాక్ అనేది మరింత బెటర్గా పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ వీటితో పాటు మరొక ప్రో ఎలిమెంట్ ఏంటంటే ఇది ఏ సపోర్ట్ అంటే ఏ ఇంజిన్ సపోర్ట్ని తీసుకొచ్చారు. సో దట్ మనకి ఏమవుతుందంటే పిక్చర్ ఏ బేస్ తోటి అప్ స్కేల్ లేదా డౌన్ స్కేల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో మనకి పిక్చర్ అనేది పర్ఫెక్ట్ డెలివరీ చేయగలదు. మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి ఆటో పవర్ రెజ్యూమ్ ఆప్షన్ని మనకు ప్రొవైడ్ చేశారు. సో ఈ ఆటో పవర్ రెజ్యూమ్ ఆప్షన్ అంటే సాధారణంగా ఇది మనకి ఫ్లాగ్షిప్ టీవీస్లో ప్రొవైడ్ చేస్తుంటారు, కానీ ఈ టీవీలో కూడా మనకు ఆ ఫీచర్ని ప్రొవైడ్ చేశారు. సో ఈ ఫీచర్ ఏం చేస్తూ ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఒక వీడియోని వాచ్ చేస్తున్నారు, అది ఆన్లైన్ స్ట్రీమింగ్ కంటెంట్ కావచ్చు లేదా వేరే రిక్వైర్మెంట్ ఏదైనా కావచ్చు, మీరు రిమోట్ ద్వారా పవర్ ఆఫ్ చేశారు అన్నట్లయితే డైరెక్ట్గా అన్ని టీవీస్ లాగానే ఇది పవర్ ఆఫ్ అవడం అయితే జరుగుతుంటుంది. కానీ మిగతా టీవీస్ పవర్ ఆన్ చేసిన వెంటనే మళ్ళీ తిరిగి ఇది బూటప్ అవ్వడానికి ఇది కొంత టైం తీసుకోవడం జరుగుతుంది. అంటే బ్రాండ్ లోగో తర్వాత ఆండ్రాయిడ్ బూట్ అయిన తర్వాత మనకి ఇది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు అలాంటి ప్రాబ్లం లేకుండా డైరెక్ట్గా మళ్ళీ తిరిగి దీన్ని ఎప్పుడైతే మీరు పవర్ ఆన్ చేస్తారో సో పవర్ ఆన్ చేసిన వెంటనే ఇంతకుముందు ప్రీవియస్లీ ఏ అప్లికేషన్ అయితే మనకుందో సేమ్ అదే అప్లికేషన్ తోటి ఇది తిరిగి రెజ్యూమ్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇది ఒక మంచి విషయాన్ని నేను చెప్తాను. అంటే తిరిగి మళ్ళీ ఆ బూట్ లోగోస్ వీటన్నిటిని చెక్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా మీరు ప్రీవియస్లీ ఏదైతే వీడియోని వాచ్ చేస్తున్నారో సో అదే వీడియోని మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఇదొక ప్రో ఎలిమెంట్ అని నేను చెప్తాను. నెక్స్ట్ దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో డైరెక్ట్గా మనకి వాయిస్ సెర్చ్ ఇక్కడ ఎనేబుల్ అయి ఉంది. సాహో టీజర్ అనగానే ఆటోమేటిక్గా మీకు దానికి సంబంధించినటువంటి వాయిస్ సెర్చ్ తోటి దానికి సంబంధించినటువంటి వీడియోస్ ఏవైతేనే మీకు డైరెక్ట్గా కనపడడం జరుగుతుంది. ఈవెన్ మనకి ఇక్కడ ఎయిర్ మౌస్ సపోర్ట్ లేకపోయినా మీరు ఇదంతా మాన్యువల్గా టైప్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఇక్కడ వాయిస్ రికగ్నిషన్ సర్వీసెస్ తోటి మీరు ఈ సర్వీసెస్ అన్నిటిని యూస్ చేసుకోవచ్చు. ఇదే కాదండి డైరెక్ట్గా మనకి గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ని కూడా ఈ టీవీ సపోర్ట్ చేయడం మరొక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడండి డెడికేటెడ్ మనకి గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్
రిమోట్ మీద మనకి లోగోని కూడా ప్రొవైడ్ చేశారు. అంటే ఈ డెడికేటెడ్ బటన్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సింపుల్ మీరు దీన్ని ప్రెస్ చేయటం, హే గూగుల్ వాట్ ఈస్ ద టెంపరేచర్ నౌ. సో ఇట్లా మీరు ఏదైనా కమాండ్ ఇవ్వగానే ఆటోమేటిక్గా ఇది ఇంటర్నెట్ సర్వీసెస్ని యూజ్ చేసుకుంటూ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇక్కడ ఇలా చూపించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నాకు ఇప్పుడు సాటర్డే హైదరాబాద్ 27 degrees Celsius అని చెప్పి మనకి ఇక్కడ టెంపరేచర్స్ అన్ని లైవ్గా చూపిస్తుంది. అంటే నాట్ ఓన్లీ ద అప్లికేషన్లో వాయిస్ అసిస్టెంట్ సర్వీస్ సపోర్ట్తో పాటుగా మనకి వీళ్ళు గూగుల్ అసిస్టెంట్ సర్వీసెస్ని కూడా తీసుకొచ్చారు. ఇది ఒక మంచి విషయమే మనం చెప్పుకోవచ్చు. ఇక మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి ఫార్ ఫీల్డ్ వాయిస్ రికగ్నైజేషన్ టెక్నాలజీని కూడా సపోర్ట్ తీసుకొచ్చారు. సో యాజ్ ఆఫ్ నో ఇప్పుడైతే దాని డోంగల్ని మనకు ప్రొవైడ్ చేయట్లేదు. ఇన్ ఫ్యూచర్లో ఈ డోంగల్ని మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో దీనివల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఏం లేదండి, సింపుల్. మీరు గూగుల్కి సంబంధించినటువంటి స్మార్ట్ స్పీకర్స్, అదేనండి గూగుల్ హోమ్ మినీ కానీ లేదా గూగుల్ అసిస్టెంట్ ఉంటుంది చూసారా, సో అలాగే అమెజాన్ ఎలెక్సా ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా దీనికి కూడా ఒక అసిస్టెంట్ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దాని సహాయంతో కంప్లీట్లీ మీ రిమోట్ సహాయం లేకుండా డైరెక్ట్గా హే టీసీఎల్ రైజ్ ద వాల్యూమ్, హే టీసీఎల్ రైజ్ డౌన్ ద వాల్యూమ్, లేదా ఇట్లా మనం డెడికేటెడ్గా డైరెక్ట్గా టీవీ తోటి అంటే వాయిస్ రెస్పాన్స్, వాయిస్ కమాండ్ సర్వీసెస్ తోటి డైరెక్ట్గా మనం ఛానల్ చేంజ్ చేయడం, వాల్యూమ్ పెంచుకోవడం, వాల్యూమ్ తగ్గించుకోవడం, లేదన్నట్లయితే అప్లికేషన్ని ఓపెన్ చేయడం, ఇలాంటి సర్వీసెస్ అన్నిటినీ యూజ్ చేసుకోవచ్చు. ఇకపోతే దీంతో కేవలం మనం ఇదొక్కటే కాకుండా మన ఇంట్లో ఉండేటువంటి స్మార్ట్ డివైజెస్ అన్నిటినీ కూడా దీనికి అటాచ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో స్మార్ట్ టీవీ యూజ్ చేస్తున్నారంటే ఆ స్మార్ట్ టీవీని కూడా దీనికి అటాచ్ చేసుకొని డైరెక్ట్గా ఇందులో ఉండేటువంటి వాయిస్ కమాండ్ సర్వీసెస్ ద్వారానే మీ ఫ్యాన్ యొక్క స్పీడ్ని తగ్గించుకోవడం, పెంచుకోవడం, అలాగే లైట్ని డిమ్ చేసుకోవడం, లేదా స్మార్ట్ కర్టన్స్ ఇట్లాంటివి ఏమైనా యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే వీటన్నిటి సర్వీసెస్ని కూడా వాడుకునేటువంటి సదుపాయాన్ని ఈ కంపెనీ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీని టెక్నాలజీ పేరు వచ్చేటప్పటికే వీళ్ళు మనకు చెప్పడం హ్యాండ్స్ ఫ్రీ టీవీ వాయిస్ కంట్రోలర్ అంటున్నారు. దీనికి సంబంధించి డెడికేటెడ్గా ఒక రిమోట్ని అతి త్వరలో తీసుకొస్తానంటున్నారు. మేబీ వీళ్ళు సెప్టెంబర్ 2019లో దీన్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. నన్ను అడిగితే దానికోసం సపరేట్గా మీరు అది కొనాల్సిన అవసరం లేదు. ఈవెన్ దీంట్లో మనకి గూగుల్కి సంబంధించినటువంటి వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ అయితే ఇన్బిల్ట్ ఉంది. సో దీంతో పాటుగా మీరు అమెజాన్కి సంబంధించినటువంటి ఎలెక్సాని కూడా మీరు దీంట్లో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. సో అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే కనుక అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఎలెక్సా అంటే మనకి రెగ్యులర్గా ఉండేటువంటి సిస్టమ్ ఎలెక్సాని కూడా దీంట్లో వాడుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడండి, వర్క్స్ విత్ ఎలెక్సా అని చెప్పి మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థింగ్స్ టు ట్రై సైన్ ఇన్, అలాగే బైండ్ ఓవర్ ద టీవీ అని చెప్పి, అంటే మీ ఇంట్లో అమెజాన్ ఎలెక్సా సర్వీసెస్ని యూజ్ చేస్తున్నారు అన్నట్టయితే దాన్ని మీరు టీవీతో బైండ్ చేసుకొని డైరెక్ట్గా ఎలెక్సా ద్వారా కూడా మీరు ఈ కమాండ్ సర్వీసెస్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇదొక మంచి విషయాన్ని చెప్పుకోవచ్చు. సాధారణంగా ఈ టెక్నాలజీ అంతా మనకి టోటల్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ టీవీస్లో మనకు ప్రొవైడ్ చేస్తుంటారు. దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి వాల్ మౌంట్ని ప్రొవైడ్ చేస్తారు. సాధారణంగా ఈ బడ్జెట్లో ఉన్నటువంటి టీవీస్ అన్నింటిలో మనకి వాల్ మౌంట్స్ని అయితే ప్రొవైడ్ చేయరు. సో ఈ వాల్ మౌంట్ కోసం అదనంగా మనం ఒక 500 రూపీస్ ఏదైతే ఉందో కంపెనీకి పే చేయాల్సి ఉంటుంది. అందులోనే వాళ్ళు ఇన్స్టాలేషన్ ఛార్జెస్ కూడా కలిపి అరౌండ్ 300 to 500 రూపీస్ ఛార్జ్ అయితే చేస్తుంటారు. ఈవెన్ మనకి ఇందులో అవుట్ ఆఫ్ ద బాక్స్ వాల్ మౌంట్తో పాటు మనకి బ్యాటరీస్ కూడా ఇచ్చారు. సాధారణంగా ఎంఐ బ్రాండ్లో మనం ఈ బ్యాటరీస్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేయరు. ఇది కూడా వన్ ఆఫ్ ద ప్రో ఎలిమెంట్ అనే నేను చెప్తాను. ఇప్పటిదాకా మనం దీనికి సంబంధించినటువంటి ప్రోస్ని చూద్దాం, అలాగే కాన్స్ కూడా ఉన్నాయి. సో కాన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించినటువంటి కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఫీచర్స్ అన్ని ఎక్స్ట్రాడినరీ ఇచ్చారు. ఈవెన్ బిల్ట్ ఇన్ మనకి క్రోమ్ కాస్ట్ ఇట్లాంటి సర్వీసెస్ని కూడా ప్రొవైడ్ చేశారు. కానీ దీంట్లో అమెజాన్కి సంబంధించినటువంటి ప్రైమ్ సర్వీసెస్ని అయితే తీసుకొని రాలేదు. మేబీ వీళ్ళు వచ్చేటప్పటికి రేపు అక్టోబర్ వచ్చేటువంటి సెక్యూరిటీ ప్యాచ్లో తీసుకొస్తానని అంటున్నారు. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది, అంటే ఎప్పటి వరకు తెస్తారనే దాని గురించి అయితే 100% డ్యామ్ షూర్ ఎస్యూరెన్స్ అయితే కంపెనీ మనకు ప్రొవైడ్ చేయట్లేదు. ఈవెన్ మీరు ఎంఐ చూసారంటే ఎంఐ ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్ని అనౌన్స్ చేసి కూడా మనకు ఆల్మోస్ట్ 6 months కంప్లీట్ అవుతుంది. స్టిల్ ఇప్పటికి కూడా వాళ్ళకి సంబంధించినటువంటి అప్డేట్లు అమెజాన్ ప్రైమ్ని అయితే తీసుకొని రాలేదు. సో వీళ్ళు కూడా అదే విధంగా అనౌన్స్ చేశారు. కానీ దీన్ని తీసుకొస్తే బాగుంటుంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో అయితే మీకు అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే అమెజాన్ ప్రైమ్ ఉండదు. ఒకవేళ మీకు అమెజాన్ ప్రైమ్ కావాలి అన్నట్లయితే కనుక స్లైడ్ రౌండర్ సహాయంతో అది కూడా కొన్ని వర్క్ చేస్తే కొన్ని వర్క్ చేయవు. అలాగే లేదు అన్నట్లయితే మీరు ఫైర్ టీవీ స్టిక్ని పెట్టుకొని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇదొక కాన్. మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి కేవలం ఒకే ఒక్క రిమోట్ ఇచ్చారు. ఈవెన్ దీంట్లో మనకి నెంబరింగ్ కూడా ఉండదు. నెంబరింగ్ కావాలి అన్నట్లయితే అడిషనల్గా మీరు ఈ బటన్ని ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ నెంబరింగ్ రావడం జరుగుతూ ఉంటుంది. సో దాని సహాయంతో మీరు దీని సర్వీసెస్ అనేటంటే ఏదైనా ఛానల్ చేంజ్ చేసుకోవడం కానీ లేదా ఏదైనా నెంబర్ని ప్రెస్ చేయడం కానీ ఇలాంటి సర్వీసెస్ అన్నిటిని యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో దీంట్లో వీళ్ళు అట్లీస్ట్ మనకు ఒక స్టాండర్డ్ రిమోట్తో పాటు ఒక స్మార్ట్ రిమోట్ని ప్రొవైడ్ చేస్తే బాగుండేదని ఆలోచన. కానీ దీంట్లో అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి కేవలం ఒకే ఒక్క రిమోట్ని ప్రొవైడ్ చేశారు. ఇది కూడా ఒక కాన్ అని నేను అనుకుంటున్నాను.
అనుకుంటున్నాను. ఇకపోతే దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే గనక దీంట్లో 4K స్ట్రీమింగ్ కంటెంట్ అయితే ఎక్స్ట్రాడినరీ కాదంటలేదు, కానీ ఎప్పుడైతే మీరు యూట్యూబ్ ద్వారా ఏదన్నా ఒక 4K వీడియోని చూస్తున్నప్పుడు అక్కడ నాకు కొన్ని ల్యాగ్స్ అనేవి అనిపిస్తున్నాయి. పిక్చర్ క్వాలిటీ ఎక్స్ట్రాడినరీ కాకపోతే నాకు ఈ 4K ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లే చేస్తున్నప్పుడు ఇక్కడ కొంచెం ల్యాగ్ అవటం అయితే జరుగుతుంది. ఈవెన్ నేను హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అది కూడా 40 Mbps స్పీడ్ మీద దీన్ని టెస్ట్ చేశాను. అండ్ ఒక్కసారి కాదు మల్టిపుల్ టెస్ట్లు చేసిన తర్వాతనే ఈ రిపోర్ట్ని మీకు ప్రొవైడ్ చేస్తాను. సో 4Kలో అయితే కొంచెం ల్యాగ్ అయ్యింది. మేబీ ఇన్ ఫ్యూచర్లో వచ్చేటువంటి వీళ్ళ లేటెస్ట్ ఇంటర్ఫేసెస్లో ఇవి అప్డేట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే ఫైనల్గా దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ పోర్ట్స్ అని నేను అంటాను. సో కంపెనీ అయితే అఫీషియల్గా వీళ్ళు ఫ్లిప్కార్ట్లో మెన్షన్ చేసింది అయితే 3 HDMI పోర్ట్స్ ఇస్తున్నాము, అలాగే 2 USB పోర్ట్లు ఇస్తున్నాం అని చెప్పి, కానీ దీంట్లో అయితే నాకు ఎక్కడ 3 HDMI పోర్ట్స్ అయితే లేవు. దీంట్లో కేవలం 2 అంటే 2, అందులో కూడా ఒకటి ఆర్క్ ఇన్ ఇచ్చారు, అంటే సర్వీస్ సెక్టార్కి సంబంధించింది. సో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంటుంది. మనకి యూజ్లోకి వచ్చేది కేవలం ఒకే ఒకటి అని చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ రెండోది కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక నాలాగా ఒక హోమ్ థియేటర్ సిస్టమ్ అండ్ అట్ ద సేమ్ టైం DTH సెటప్ బాక్స్ అలాగే అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్, ఒకవేళ మీరు Xbox కౌన్సిల్ ఇట్లాంటివన్నిటిని యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీకు అక్కడ HDMI స్ప్లిట్టర్ లేదా HDMI ఎక్స్టెండర్ మాత్రం అవసరం అవుతుంది. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ అట్ ది సేమ్ టైం మీకు కేవలం ఒకే ఒక్క USB పోర్ట్ మాత్రమే రావడం జరుగుతుంది. అంటే ఒకసారి మీరు హార్డ్ డిస్క్ని కనెక్ట్ చేశారు, మళ్ళీ తిరిగి ఏదైనా ఒక USB పోర్ట్ తోటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్ క్యామ్ని అటాచ్ చేయాలనుకుంటున్నా లేదా ఒక వైర్లెస్ కీబోర్డ్ని అటాచ్ చేయాలనుకుంటున్నా అక్కడ మీరు ప్రాబ్లమ్ని అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళు కమ్యూనికేషన్ పోర్ట్స్ మరికొన్ని పెంచుంటే బాగుండేదని నా ఆలోచన. సో ఇది కూడా నాకు ఒక కాన్ అనిపించింది. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా మనకి TCL మొన్న రీసెంట్గా తన సబ్ బ్రాండ్ అయినటువంటి ఐఫాల్కాన్ ద్వారా మన ముందుకు తీసుకొచ్చినటువంటి K31 సిరీస్కి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీస్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ డెప్త్ రివ్యూ. అలాగే ఈ టీవీని మీరు పర్చేస్ చేయొచ్చా అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే 100% మీరు పర్చేస్ చేయొచ్చు. మేబీ ఇప్పుడు నేను చెప్పినటువంటి కాన్స్ అన్నింటినీ కూడా వీళ్ళు ఫ్యూచర్ వచ్చేటువంటి అప్డేట్స్లో రిజాల్వ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ బడ్జెట్లో 4Kలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ దిస్ క్లాస్ సెగ్మెంట్ అని నేను చెప్తాను. ఇక ఒకవేళ మీరు కనుక ఈ టీవీని పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను, అలాగే కామెంట్లో కూడా నేను హైలైట్ చేసి పెడతాను. సో ఆ లింక్ని యూజ్ చేస్తూ మీరు ఈ టీవీని పర్చేస్ చేయగలరు. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ రివ్యూస్తో పాటు వాటి అన్బాక్సింగ్ అలాగే టెక్ న్యూస్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.